భారత్ని ఆక్రమించకముందు ఇంగ్లాండ్ బతుకు ఎలా ఉండేదో తెలుసా? తెల్ల దొరలమని నాగరికులమని గొప్పలు చెప్పుకుని తిరిగే అక్కడి ప్రజలు తిండికి గతిలేక దొంగతనాలు దోపిడీలు చేసుకుంటూ ఎంత నీచమైన బతుకు బతికారో తెలుసా? భారత్ని దోచుకోవడానికి ఈస్ట్ ఇండియా సముద్రపు దొంగలు వస్తే వారిని తన్ని తరిమేయకుండా ఘనంగా సత్కరించి మరీ ఆహ్వానించి దేశాన్నే తాకట్టు పెట్టిన దుర్మార్గులు ఎవరో తెలుసా? బ్రిటిష్ వారి బానిస వలస పాలన పీడ 1947లోనే మన దేశాన్ని వదిలేసింది. కానీ వారు అప్పట్లో చేసిన బ్రెయిన్ వాష్ మాత్రం ఇప్పటికీ చాలా మందిలో కంటిన్యూ అవుతోంది. భారత్ని ఆక్రమించడానికి ముందు ఇంగ్లాండ్ దారుణ చరిత్రను నేటి తరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 14వ శతాబ్దంలో ఇప్పుడు మనం ఘనంగా చెప్పుకునే ఇంగ్లాండ్ ఎంత అనాగరికంగా ఉండేదో తెలుసా? అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేదు. ఒక్క పూట తిండి కోసం ఒకరిని ఒకరు చంపుకునేవారు. చెయ్యడానికి పని లేదు. చేతకాని ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసింది. అక్కడి రాచరిక ప్రభుత్వమే అడుక్కు తినే స్థితిలో ఉంది. భరతఖండంలో వజ్రాలను వీధుల్లో కుప్పలుగా పోసి అమ్ముతున్న వైభవమైన రోజుల్లో అత్యంత ధనిక దేశంగా నాగరిక దేశంగా మన భరతఖండం ఉన్న కాలంలో ఇంగ్లాండ్ తిండికి గతిలేని ఒక దేశం, ఒక అనాగరిక దేశం. 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ అనే అంటువ్యాధి ప్రపంచంలో చాలా చోట్ల విలయం సృష్టించింది. ఆ వ్యాధి లక్షల మందిని చంపేసింది. ఇంగ్లాండ్లో దాదాపు సగం జనాభా బ్లాక్ డెత్ అంటువ్యాధి వల్లే మరణించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలు పూర్తిగా భయంలో బతికారు. ఇంగ్లాండ్ రాచరిక ప్రభుత్వం మీద ఆ ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఇంగ్లాండ్లో పరిస్థితులు దారుణంగా క్షీణించాయి. అప్పటి ఇంగ్లాండ్ ప్రజల్లో చాలా మందికి గొర్రెలు కాసుకోవడమే ప్రధాన వృత్తి. గొర్రె మాంసం వాటి ఉన్ని అమ్ముకొని ఇంగ్లాండ్ ప్రజల్లో చాలా మంది అప్పట్లో రోజులు గడిపేవారు. కానీ ఆ గొర్రెలను కూడా దొంగలు దోపిడీ చేస్తుండేవారు. ఇంగ్లాండ్ గ్రామాలపై గజ దొంగల దాడి ఎక్కువగా ఉండేది. ఆ గ్రామాలకు ప్రభుత్వ రక్షణ ఉండేది కాదు. కనుక గొర్రెలను తమ గ్రామాలను కాపాడుకోవడానికి అక్కడి ప్రజలు ఊరి చుట్టూ కంచెలు వేసుకునేవారు. తెల్లదొరలు నాగరికులు అని చెప్పుకున్న ది గ్రేట్ బ్రిటిష్ పీపుల్ 14వ శతాబ్దంలో తిండి కోసం గొర్రెలను కాపాడుకోలేని దీనస్థితిలో, దోపిడీలు చేసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అలా గొర్రెలను తమ గ్రామాలను దొంగల నుంచి కాపాడుకోవడం కోసం ఇంగ్లాండ్ ప్రజలు ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ వేసిన కంచెలను ఎన్క్లోజర్ రెవల్యూషన్ అంటారు. 16వ శతాబ్దం వరకు ఇంగ్లాండ్ ప్రజలకు ప్రధాన వృత్తి గొర్రెల పెంపకమే. అప్పట్లో ఇంగ్లాండ్లో మనిషి కన్నా గొర్రెకే విలువ ఎక్కువ. అది వారి పరిస్థితి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని చెక్కల ఇళ్లలో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతో, దారుణమైన పేదరికంతో ఇంగ్లాండ్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికేవారు. 14 నుంచి 18వ శతాబ్దం వరకు ఇంగ్లాండ్ పరిస్థితి ఇదే. జస్ట్ 6 షిల్లింగులు ఇస్తే హత్యలు చేసే ముఠాలు ఆనాడు ఇంగ్లాండ్లో ప్రతి వీధిలోనూ ఉండేవి. అప్పట్లో ఇంగ్లాండ్లో క్రైమ్ ఒక వృత్తి. లండన్ ఒక డంపింగ్ యార్డ్లా కంపు కొడుతూ ఉండేది. వర్షాలు పడితే చాలు రోగాలు విలయతాండవం చేసేవి. శుభ్రత అనేది ఎక్కడా కనిపించేది కాదు. ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా అప్పటి క్రైమ్కి భయపడేది. 15వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు హెన్రీ VII పని లేక ఊరి మీద తిరిగే దేశ దిమ్మరులను శిక్షించాలని 7వ హెన్రీ ఒక భయంకరమైన శాసనాన్ని తెచ్చాడు. ఆ శిక్ష ఏమిటంటే దేశ దిమ్మరులను గుర్రపు బళ్లకు కట్టి ఈడ్పించి చచ్చే వరకు కొరడాలతో కొట్టేవారు. ఇది శిక్ష. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో సహజంగానే అరాచకాలు స్టార్ట్ అవుతాయి. పనిలేని చాలా మంది ఇంగ్లాండ్ యువకులు దొంగతనాలు దోపిడీలు స్టార్ట్ చేశారు. సొంత దేశంలో దోచుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సముద్రపు దొంగతనాలు పెరిగాయి. నౌకల్లో వెళ్లడం, దారిలో సొమ్ముతో వచ్చే నౌకలను దోచుకోవడం, ఇది ఇంగ్లాండ్లో ఒక లాభదాయకమైన వృత్తిగా మారింది. సముద్రపు దోపిడీలు 15వ శతాబ్దంలో అప్పటి ఇంగ్లాండ్లో చాలా కామన్. ఇప్పుడు మనం సోమాలియా లాంటి దేశాల గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో అప్పటి ఇంగ్లాండ్ పరిస్థితి అదే. ఈ ఇంగ్లాండ్ సముద్రపు దొంగలు ఎక్కువగా స్పెయిన్ ఓడలను దోచుకునేవారు. ఆ సమయంలో అపార సంపదతో తులతూగుతున్న భారత్కి చేరుకోవాలన్నదే ఆ దొంగల ముఠాలో ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం. ఇలా అప్పటి సముద్రపు దొంగల ముఠాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన ఇంగ్లాండ్ వ్యక్తులు 2 ఉండేవారు. వారు ఫ్రాన్సిస్ డ్రేక్, జాన్ హాకిన్స్. వీరిద్దరూ 16వ శతాబ్దానికి చెందిన ఇంగ్లాండ్ సముద్రపు దొంగలు. ఈ డ్రేక్ అనేవాడు ఒక సముద్రపు దొంగ. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ ఒక ప్రైవేటీర్ అని కనిపిస్తుంది. పైరేట్ అంటే సముద్రపు దొంగ, అందరికీ తెలిసిందే. ప్రైవేటీర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభుత్వం అనుమతించిన సముద్రపు దొంగ. అంటే ప్రభుత్వమే దగ్గరుండి
ఇలాంటి వారితో దోపిడీలు చేయిస్తుంది. అప్పట్లో సముద్రంలో దోపిడీలు చేసుకోవడానికి, దోచుకున్న సంపదలో వాటాలు పంచుకోవడానికి, ఇంగ్లాండ్ శత్రువులపై యుద్ధం చేయడానికి ఈ ఫ్రాన్సిస్ డ్రేక్కి, జాన్ హాకిన్స్కి ఇంగ్లాండ్ రాణిగారే స్వయంగా అనుమతి ఇచ్చారు. అలా దోచుకున్న సంపదను అప్పటి ఇంగ్లాండ్ ప్రభుత్వం, దొంగలు పంచుకునేవారు. ఇలా ప్రభుత్వ అధికారిక సముద్రపు దొంగలను ప్రైవటీర్స్ అంటారు. ఇంత దారుణమైన రాజ్యం అప్పటి ఇంగ్లాండ్. 16వ శతాబ్ద కాలంలో ఫ్రాన్సిస్ డ్రేక్, జాన్ హాకిన్స్ల ఓడలు వస్తున్నాయంటే సముద్ర ప్రయాణికులు భయపడిపోయేవారు. అత్యంత దారుణంగా చంపి ఆ దొంగలు ఓడలను దోచుకునేవారు. 1580లో ఈ దొంగల బాధ భరించలేక ఇంగ్లాండ్పై స్పెయిన్ యుద్ధం చేసింది. అప్పుడు ఈ సముద్రపు దొంగలు స్పెయిన్ నేవీని ఓడించి వారి సంపదను దోచుకున్నారు. సముద్రపు దోపిడీల్లో ఫ్రాన్సిస్ డ్రేక్, జాన్ హాకిన్స్లు అపార సంపదలు సంపాదించారు. ఆ సంపద చూసి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ కూడా ఆశ్చర్యపోయింది. ఫ్రాన్సిస్ డ్రేక్ చేసిన దోపిడీలను మెచ్చుకొని ఒక వీర ఖడ్గాన్ని క్వీన్ ఎలిజబెత్ తన స్వహస్తాలతో ఇచ్చి అతన్ని ఒక హీరోగా గౌరవించింది. అప్పటి ఇంగ్లాండ్ ఎలాంటి దోపిడీ రాజ్యమో చెప్పేందుకు ఇది చారిత్రక వాస్తవం. దోపిడీలకు, దొంగతనాలకు ఇన్వెస్ట్ చేసే దేశాలు నాగరిక దేశాలు ఎలా అవుతాయి? ఈ దోపిడీలతో పాటు అదే 16వ శతాబ్దంలో జాన్ హాకిన్స్ మరో దారుణమైన వ్యాపారం చేసేవాడు. అదే బానిస వ్యాపారం. అప్పట్లో వెస్టిండీస్లో ఒక్కొక్క బానిస ఖరీదు 600 పౌండ్లు. ఒకసారి వీరు దోపిడీలకు వెళితే 500 మంది వెస్టిండీస్ పౌరులను చావచితక్కొట్టి బంధించి తీసుకొచ్చేవారు. వారిని లండన్లో అమ్మేసేవారు. అలా బానిస వ్యాపారం ద్వారా ఒక ట్రిప్పుకి 30,000 పౌండ్లను జాన్ హాకిన్స్, డ్రేకులు సంపాదించేవారు. లాభదాయకంగా ఉన్న ఈ బానిస వ్యాపారం ఇంగ్లాండ్ రాణిగారికి నచ్చింది. ఈ దారుణమైన వ్యాపారంలోనూ ఇంగ్లాండ్ ప్రభుత్వం సముద్రపు దొంగలకు పెట్టుబడులు పెట్టింది. వాటాలు కూడా డిసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వానికి 60%, దొంగలకు 40%. హాకిన్స్ నౌకల్లో ఎక్కువ మంది బానిసలు పట్టడం లేదని, ఇలా అయితే ఎక్కువ లాభం రాదని ఇంగ్లాండ్ ప్రభుత్వం అనుకుంది. సాక్షాత్ క్వీన్ ఎలిజబెత్ I గారు హాకిన్స్కి ఒక పెద్ద యుద్ధ నౌకని ప్రభుత్వ నిధులతో కాంట్రాక్ట్కి తీసుకుని ఇచ్చింది. స్లేవ్ షిప్, స్మగ్లింగ్ షిప్గా సముద్రంలో అందరినీ భయపెట్టిన ఆ నౌక పేరు జీసస్ ఆఫ్ ల్యూబెక్. అంటే దొంగ వ్యాపారం చేయడం కోసం అప్పటి ఇంగ్లాండ్ ప్రభుత్వం వారు పూజించే దేవుడు పేరు వాడుకోవడానికి కూడా ఏమాత్రం సిగ్గుపడలేదు. జీసస్ ఆఫ్ ల్యూబెక్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పటికీ ఆ నౌకను స్లేవ్ షిప్, స్మగ్లింగ్ షిప్గానే చరిత్ర చూపిస్తుంది. బానిస వ్యాపారంలో ఇంగ్లాండ్ రాణి పెట్టుబడికి గాను 60% వాటా ఉండేది. ఆ తర్వాత ఈ వ్యాపారంలో లాభాలు బాగున్నాయని 1567లో మరో 2 నౌకలను జాన్ హాకిన్స్కి క్వీన్ ఎలిజబెత్ ఇచ్చింది. మనుషులతో వ్యాపారం చేసే దారుణమైన చరిత్ర ఇంగ్లాండ్ది. వినడానికే చాలా దారుణంగా అనిపిస్తుంది కదా? అవును, భారత్కి రాకముందు ఇంగ్లాండ్ రక్త చరిత్ర అంతా ఇదే. మన చరిత్రలో ఎంతో గొప్పగా అప్పటి చరిత్రకారులు బ్రిటిష్ వారి మీద ప్రేమతో చిత్రీకరించిన తెల్లదొరల అసలు చరిత్ర ఇదే. ఇంగ్లాండ్ రాణిగారు ఇచ్చిన నౌకలతో ఫ్రాన్సిస్ డ్రేక్, హాకిన్స్లు సముద్ర దోపిడీలకు వెళ్లేవారు. అలాగే ఇంగ్లాండ్పై దాడి చేసే శత్రువులపై యుద్ధం చేసి వారిని దోచుకునేవారు. రాణిగారికి ఆ దోపిడీల్లో భాగాన్ని ఇచ్చారు. ఏ పని పాట లేకుండా డబ్బు వస్తుంటే ఇదేదో బాగుందని ఇంగ్లాండ్ ప్రభుత్వానికి అనిపించింది. దోపిడీలు చేసి రాణిగారి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు ఫ్రాన్సిస్ డ్రేక్ని ఇంగ్లాండ్ నేవీ కమాండర్గా క్వీన్ ఎలిజబెత్ నియమించింది. అంటే దోపిడీల్లో ఇంగ్లాండ్ ప్రభుత్వం, సముద్రపు దొంగలు అఫీషియల్ పార్ట్నర్స్ అయ్యారన్నమాట. ఈ డీల్తోనే జాయింట్ స్టాక్ కంపెనీ అనే పేరు వచ్చింది. అంటే భాగస్వామ్య వ్యాపారం. ఇప్పటికీ వ్యాపారాల్లో ఈ పదాన్ని వాడుతున్నాం. దోపిడీల డబ్బుతో ప్రభుత్వాన్ని నడిపించడం అనే నికృష్టపు చరిత్రను ఇంకెక్కడా విని ఉండరు. బ్రిటిష్ వారు ప్రపంచమంతా సాగించింది ఈ దోపిడీలే. అదే వారి వృత్తి. వారికి తెలిసింది ఈ విద్య ఒక్కటే. ఇక 1600 సంవత్సరం డిసెంబర్ 31 ప్రపంచ ఆధునిక చరిత్రలో, ముఖ్యంగా భారత చరిత్రలో ఈ డేట్ ఒక డార్క్ డే. లండన్ చరిత్రలోని ఆ డేట్కి భారత్కి సంబంధం ఏంటంటే, అప్పటి వరకు ఇంగ్లాండ్ ప్రభుత్వ సహకారంతో సముద్రపు దొంగలు చేస్తున్న దోపిడీలు ఫ్రాన్సిస్ డ్రేక్, జాన్ హాకిన్స్కి విసుగు తెప్పించాయి. ఇంకా పెద్ద దోపిడీ చేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలని అనుకున్నారు. దోపిడీలను కార్పొరేట్గా మార్చేందుకు, తమ క్రైమ్ ఆపరేషన్లను మరింత విస్తృతం చేసేందుకు పైరేట్స్ అందరూ కలిసి లండన్లో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా షేర్ ఉంది.
కాబట్టి ప్రభుత్వ సముద్రపు దొంగల కొలాబరేషన్తో మొదలైన ఆ కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ అయింది. ఆ కంపెనీ పేరే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అపార సంపదలు ఉన్న భారత్లో అడుగుపెట్టి దోచుకోవాలని బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో స్కెచ్ వేశారు. కానీ భారతదేశంలో అడుగు పెట్టడం అంత సులువు కాదని బ్రిటిష్ వారికి తెలుసు. కనుక దుర్మార్గాలు చేసైనా సరే భారత్ను ఆక్రమించాలని, వారి దోపిడీని వ్యాపారంగా మార్చాలని ఆ రోజున ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పెద్ద పథకమే వేసింది. దానికి పునాదే ఆ డార్కెస్ట్ డే, అంటే భారతదేశంపై బ్రిటిష్ కన్ను పడిన రోజు. అప్పటికే ఇస్లాం దురాక్రమణలతో భారత్ నాశనమైంది. ఇస్లామిక్ ఆక్రమణంలో అంతా దోచుకున్నా ఇంకా అపార సంపదతో మన దేశం తులతూగుతోంది. ప్రపంచంలో దోపిడీ దేశాలన్నిటికీ ఒకప్పుడు టార్గెట్ మన భరతఖండమే. ప్రపంచంలోనే అంతటి సంపన్న దేశం అప్పట్లో మరొకటి లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే చాలామంది బ్రిటిష్ ప్రభుత్వం అనే అనుకుంటారు. కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లాండ్ నుంచి భారత్కు వచ్చిన సముద్రపు దొంగల ముఠా. భారత్ లాంటి దేశాలపై పడి దోపిడీ చేసుకునేందుకు, వాటాలు పంచుకునేందుకు, ఆ దేశాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒక దోపిడీ ఒప్పందం కుదిరింది. అలాగే తాము సొంత సైన్యం సమకూర్చుకుంటామని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుంది. అలా ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అనుమతితో ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రపు దొంగల ముఠా ప్రపంచంపై పడింది. ముఖ్యంగా భారత్పై పడింది. 18వ శతాబ్దం నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించడానికి ఇంగ్లాండు రాణి ఇచ్చిన ఈ దోపిడీ ఉత్తర్వులే ప్రధాన కారణం. 1608లో భారత తీరానికి వచ్చిన ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ దొంగల నౌక పేరు హెక్టర్. హెక్టర్ అంటే దౌర్జన్యం చేసేది అని అర్థం. ఈ హెక్టర్ నౌక కెప్టెన్ జాన్ హాకిన్స్. ఇలాంటి సముద్రపు గజ దొంగలను తన్ని తరిమేయకుండా భారత్లో అడుగు పెట్టనిచ్చి సాదరంగా ఆహ్వానించి దేశాన్ని తాకట్టు పెట్టిన అప్పటి మొఘల్ రాజు జహంగీర్. జహంగీర్ వల్లే ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో నెమ్మదిగా విస్తరించడం మొదలుపెట్టింది. భారత్ సంపదను చూసి హాకిన్స్ కళ్ళు తిరిగిపోయాయి. ఈ సంపదను నౌకను కొల్లగొట్టినంత ఈజీగా దోచుకోలేమని అతనికి అర్థమైంది. అందుకే హాకిన్స్ భారత్కు వచ్చినా అతని దోపిడీ వ్యాపారం మొదలుపెట్టలేదు. ఒక టీమును తయారు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఒక్కొక్కరిని మన దేశం మీదకు వదిలాడు. హాకిన్స్ తర్వాత ఒక్కొక్కరుగా ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వ్యాపారుల ముసుగులో ఇంగ్లాండ్ నుంచి ముఠాలుగా రావడం మొదలుపెట్టారు. వారి సొంత సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి మొఘల్ రాజులు వారు సామంతుల నుంచి అనుమతులు తీసుకొని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి ఈస్ట్ ఇండియా కంపెనీ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళింది. వారు కనిపెట్టింది ఏమైనా ఉంటే అప్పటికి విధ్వంసాలు సృష్టించే ఆయుధాలు. ఆ ఆయుధాలతోనే భారతీయులను భయపెట్టి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. 1611లో కెప్టెన్ మిడిల్టన్ సూరత్లో వ్యాపార కేంద్రం తెరిచాడు. అప్పటికి భారత్లో వ్యాపారం కోసం ట్రై చేస్తున్న పోర్చుగీస్ సైన్యాలను మిడిల్టన్ ఓడించాడు. 1612లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి కెప్టెన్ బెస్ట్ వచ్చాడు. ఇప్పటి గుజరాత్లోని సూరత్లో పర్మనెంట్గా ఈస్ట్ ఇండియా వ్యాపార కేంద్రాన్ని పెట్టింది అతనే. ఇదే భారత్లో ఈస్ట్ ఇండియా ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత అహ్మదాబాద్, బుర్హాన్పూర్, అజ్మీర్, ఆగ్రా ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో నెమ్మదిగా విస్తరిస్తూ పోయింది. 1615లో జహంగీర్ దర్బార్కి బ్రిటిష్ రాయబారిగా థామస్ రో వచ్చాడు. అతను 1615 నుంచి 1619 మధ్య అంటే 3 ఏళ్లలో 2 అనుమతులను జహంగీర్ నుంచి పొందాడు. అవేంటంటే తమ వ్యాపారాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించుకునే హక్కు, రెండవది భారత్లో తాము చేసే వ్యాపారాలకు మొఘల్ సుంకాల నుంచి మినహాయింపు. అలా అప్పటి జహంగీర్ వెనక ముందు చూడకుండా ఇచ్చిన అనుమతులే భారత్లో బ్రిటిష్ వలసరాజ పాలనకు ప్రధాన కారణాలయ్యాయి. అయినా ఇస్లాం పాలకులు కూడా బ్రిటిష్ వారిలాగే వేరే దేశం నుంచి దోపిడీ పేరుతో భారత్ను ఆక్రమించారు. వారికి ఈ దేశంపై గౌరవం, భక్తి ఎందుకుంటాయి? వారు ఈ దేశం భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచిస్తారు? అప్పటి మొఘల్ పాలకులకు కూడా కావాల్సింది ఈస్ట్ ఇండియా కంపెనీ పడేసే వాటా, వారి సైన్య సహకారం. జస్ట్ వ్యాపారం కోసం జహంగీర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడిగినవన్నీ ఇచ్చి దేశాన్ని తాకట్టు పెట్టాడు. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో మన రాజుల పట్టు ఉన్నంత వరకు విదేశీ వ్యాపారులను అడుగు కూడా పెట్టనివ్వలేదు. నెమ్మదిగా ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో విస్తరించింది. నెమ్మదిగా బ్రిటిష్ కాలనీలు వారి రాజ్యాలను విస్తరించుకుంటూ మన రాజ్యాలను కొల్లగొట్టుకుంటూ వెళ్లారు. ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీలను ఒక కంపెనీ యాక్టివిటీగా మార్చేసింది. ఇక్కడి రాజులకు తమ సైన్యంతో సహకరించినట్టు నటించి చివరికి వారినే మోసం చేసి రాజ్యం లాక్కోవడం,
ఆ సంపదను లండన్కు తరలించడం, ఇది ఈస్ట్ ఇండియా చేసిన దోపిడీ పర్వం. ఇలా ఒక్కో విషపు అడుగు వేసుకుంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలైంది. 1700 సంవత్సరం వచ్చే సమయానికి ఇప్పటి ఆంధ్రప్రదేశ్, మద్రాస్ తీర ప్రాంతాల వరకు ఈస్ట్ ఇండియా యాక్టివిటీస్ విస్తరించాయి. అటు కలకత్తా నుంచి ఇటు మద్రాస్ వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరించింది. మధ్యలో పీష్వాల బలమైన ప్రతిఘటన వల్ల బొంబాయి చాలా కాలం వరకు ఈస్ట్ ఇండియాకు చిక్కలేదు. కానీ అప్పటి ఇస్లాం పాలకుల చేతకానితనం, ఈ మట్టిలోనే జీవిస్తున్నాం అనే దేశభక్తి కూడా వారికి లేకపోవడం వల్ల వారి ఆధీనంలో ఉన్న రాజ్యాలన్నిటిలో 18వ శతాబ్దం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వలస పాలన మొదలైంది. అప్పటి వరకు ఒక కంపెనీగా మాత్రమే ఉన్న ఈస్ట్ ఇండియాని బ్రిటిష్ ప్రభుత్వం తమ అధికార ప్రతినిధిగా గుర్తించి భారత్లో వలస పాలనను స్టార్ట్ చేసింది. అలా సముద్రపు దొంగలుగా వచ్చిన వారు భారత్లో పాగా వేశారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ ప్రభుత్వం కలిసి మన దేశాన్నే బానిసగా చేశారు. ఇలాంటి దొంగల పాలనను నాగరిక పాలన అని, బ్రిటిష్ వారు గొప్పవారని ఇప్పటికీ చెప్పేవారు ఉన్నారు. వారెవ్వరికీ ఈ చరిత్ర తెలుసో లేదో. భారతదేశాన్ని దోచుకోవడం, ఇక్కడ సంస్కృతిని విధ్వంసం చేసి ప్రజలను బానిసలుగా చేయడం, ఈ రెండే అప్పటి బ్రిటిష్ వారి లక్ష్యాలు. రహదారులతో సహా లండన్ నగరం అంతా భారత్ నుంచి దోచుకున్న సొమ్ముతో అభివృద్ధి చేసిన నగరం. ఒకవేళ మన భరతఖండంలో ఇస్లామిక్, బ్రిటిష్ దురాక్రమణలు లేకపోయి ఉండుంటే ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనిక, ఆధునిక దేశంగా భారత్ మాత్రమే ఉండేది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక ఇంటిని దోచుకుంటేనే మళ్ళీ సంపాదించుకోవడానికి ఒక జీవితం సరిపోతుంది. అలాంటిది భారత్ లాంటి అద్భుత దేశాన్ని కొన్ని శతాబ్దాల పాటు దొంగలు దోచుకున్నారు. భారత్కి రాకపోయి ఉండుంటే ఇంగ్లాండ్ అనేది ఒక అనామక, అనాగరిక, ఆటవిక రాజ్యంగానే ఇప్పటికీ ఉండేది. ఇప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఇంగ్లాండ్ వైభవాల వెనక ఉన్నది భారతదేశంపై పడి దోచుకున్న దోపిడీ సంపద. బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న వాటిలో 80% మన భారతదేశం నుంచి దోచుకున్న సంపదే కనిపిస్తుంది. 1900 సంవత్సరం తర్వాత ఇంగ్లాండ్లో వచ్చిన ప్రతి ఆధునికత వెనక ఉన్నది భారతీయుల రక్తమాంసాలే. ఇది చాలామంది ఇప్పటికీ నాగరికులుగా భావించే బ్రిటిష్ అనాగరిక చరిత్ర. జై హింద్.